హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కొంతమంది తెలిసే ఉంటాను. నేను 2 ఛానల్స్ ఉన్నాయి మనవి. టెర్రస్ ఫామ్ అని చెప్పేసి ఒకటి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్, ఇంకోటి మా ఫామ్ రుచులు. సో మనం మంచి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఎంత టేస్టీ చేసుకొని తినచ్చు అనేది మా ఫామ్ రుచులు కొత్తది. సో కొన్ని రోజుల నుంచి అనిపిస్తూ ఉంది, అంటే మనం సోషల్ అవేర్నెస్ సంబంధించి వీడియోస్ చేస్తే బాగుంటుంది, జనాల్ని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. కొన్ని విషయాల్లో అందరూ చాలా విషయాలు మోసపోతున్నాం మనం తెలిసి తెలియక. సో అలా ఆలోచించేసి ఇప్పుడు ఇవాళ ఈ ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దాం నా పేరు మీద. ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇది నలుగురు చెప్తే బాగుంటుంది ఈ విషయం, కానీ ఇప్పుడు ఉండే ఛానల్స్లో చెప్తే టెర్రస్ ఫామ్లో అది బాగుంటుంది, కంటెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ అది. సో ఇప్పుడు మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు 2025లోకి 2024 అట్లా ఫ్లై అయిపోయింది, మనం ఏం చేయకుండానే వెళ్ళిపోయింది. సో ఎప్పుడు జనవరి స్టార్ట్ అయిందో 24లో, మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వచ్చిందో మనకి తెలియదు. టైం అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి రోజు గడవదు. వాళ్ళు ఆ చెట్టు దగ్గర కూర్చొని చెరువు పక్కన అన్ని విషయాలు మాట్లాడుకుంటా, రాజకీయాలు, సినిమాలు అన్నీ వాళ్ళకి టైంని పుష్ చేస్తారు. ఇంకెట్లా గడిచింది, పొద్దున్నైతే సాయంత్రం ఎప్పుడు అవుతుంది, వాడేం చేస్తున్నాడు, ఊళ్ళో వీడేం చేస్తున్నాడు. సో నాకు అదే హ్యాపీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మేము బెంగళూరు వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది ఐటీ జాబ్ కోసం. సో 15 ఏళ్ళు ఎలా అయిపోయింది తెలియదు. ఊరికి వెళ్ళిపోయాం, గుంటూరుకి వెళ్ళి రావడం అంత ఈజీ కాదు, 12 అవర్స్ బస్ జర్నీ. అందుకని మీరు టైంని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. శనివారం ఆదివారం సెలవు వస్తుందంటే ఎంత ఎఫెక్టివ్ మనం వాడుకుందాం చూసుకోవాలి. ఎందుకంటే మీకు లైఫ్లో ఉండేది లాస్ట్గా మెమరీస్ మాత్రమే. మనం ఏం సాధించాము, ఈ 1 ఇయర్లో ఏం చేసాము, ఎన్ని మెమరీస్ మనం మిగిలినాయి, ఎన్ని గుర్తులు మనం మిగిలినాయి. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ లాస్ట్ ఇయర్లో, కొన్ని ఇయర్స్లో మీరు కూడా చేయకూడదని, మీరు కూడా అవేర్నెస్ ఉండాలని నా ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ వల్ల. సో ఇప్పుడు మనం ఇట్లా న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యాం కాబట్టి కొన్ని విషయాలు నేను నోట్ చేసుకున్నాను, మీ అందరూ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనందరం క్షేమంగా ఉండాలి, మనందరం నష్టపోకుండా ఉండాలి, మనందరం జాగ్రత్తగా ఉండాలి, మనందరం మోసపోకూడదు. ఎవరి వల్ల అది నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్ నా ప్రయారిటీలో హెల్త్ అండ్ ఫిట్నెస్ అండి. మనం లైఫ్లో ఏది చేద్దామన్నా మంచి హెల్త్ కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మనం ఫిట్గా ఉండాలి. మన ఫిట్నెస్ లేకపోతే ఏది చేయలేము, లేజినెస్ వచ్చింది, నీరసంగా ఉంటుంది, ఒక పని చేయలేము, ఒక 10 నిమిషాలు వాక్ చేయలేము, 10 నిమిషాలు రన్ చేయలేము. ఏదన్నా కూడా మీరు ప్రతిరోజు మీకోసం ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ హెల్త్కి, ఫిట్నెస్కి కేటాయించండి. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, అర్లీ మార్నింగ్ లెగవండి, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, వీకెండ్స్ క్రికెట్ ఆడొచ్చు, ఏదైనా చేసి వీటిలో జాగింగ్కి వెళ్ళొచ్చు. ఎనీ ఆఫ్ ద యాక్టివిటీ మీరు చేసుకోండి. ఏదో ఒక యాక్టివిటీ చేయండి ఎవ్రీడే, మిస్ చేయకుండా కన్సిస్టెంట్గా. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బయట దొరికే ఫుడ్ అంత స్టేల్ ఫుడ్ ఈ రోజుల్లో కొన్ని హోటల్స్ మీదే ఈ రైడ్స్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు, నిలవున్న ఆహారం సర్వ్ చేస్తున్నారని. సో అలాంటి ఆహారం తినకూడదు. సో మీరు హోటల్ నుంచి ఫుడ్ అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. జొమాటో, స్విగ్గీలో తగ్గించండి. మీ అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ ఆర్ క్రిటికల్, మీరు చేసుకోలేకపోతే, మీ హెల్త్ బాగాలేకపోతే అప్పుడు బుక్ చేసుకోండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎప్పుడు వాడద్దు. ఒక వస్తువుని ప్యాక్ చేసి పెడితే దాని మీద 6 months టైం ఉంటే ఎక్స్పైరీ, షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది 6 months? ఏదో ఒకటి కెమికల్ దాంట్లో యాడ్ చేస్తే తప్పితే దాని లైఫ్ని ప్రొలాంగ్ చేస్తారు. ఏదో ఐటమ్ అనగా అది థింక్ చేయండి ప్రాక్టికల్గా. సో అది థింక్ చేస్తే మీరు ప్యాకేజ్ ఫుడ్ తినరు. ఏదన్నా ఇంట్లో తెచ్చుకొని ఫ్రెష్గా హెల్దీగా తినండి, హ్యాపీగా ఉంటారు మీరు. ఫుడ్ విషయానికి వచ్చాక చెప్తాను నేను. మనం బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం, హోటల్స్ తిరుగుదాము సిటీలో అని చెప్పేసి వారం వెళ్ళేవాడు, వారానికి సండే అట్లా. తర్వాత గ్రాడ్యువల్గా అన్ఈజీగా ఉంది, అంత హ్యాపీగా లేదు. తర్వాత తిన్నాక అప్పుడప్పుడు టేస్టీ బాగానే ఉంటుంది, తర్వాత తెలిసింది. సో అప్పటి నుంచి స్లోగా అవాయిడ్ చేసాం బయట తినడం, హోటల్ ఫుడ్ తీసుకోవడం అంతా. ఫస్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యామిలీ టైం. సో మీరు ఫ్యామిలీతో వీలైనంత వరకు టైం స్పెండ్ చేయడం ట్రై చేయండి. డేస్ మూవ్స్ వెరీ ఫాస్ట్, మనం క్యాచ్ చేయలేము, అయిపోయిన కాలాన్ని క్యాచ్ చేయలేము. ఇప్పుడు ఈ 10 నిమిషాల వీడియో అయిపోయిందంటే 10 నిమిషాలు ఐ బికేమ్ ఓల్డర్, 10 నిమిషాలు నా ఏజ్ అయిపోయింది. సో అది అంత ఇంపార్టెంట్. చిన్న ట్రిప్స్, టూర్స్కి వెళ్ళండి, అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి ప్లాన్ చేసుకోండి. లోకల్ అయినా పర్లేదు, అందరూ కలిసి ఫ్యామిలీ కలిసి వెళ్తూ ఉంటే ఆ బాండింగ్ కూడా పెరుగుతుంది ఫ్యామిలీలో. సో ఈ ట్రిప్స్ వెళ్ళటం వల్ల మీకు మెమరీస్ మిగిలిపోతాయి. ఫ్యూచర్లో ఆ రోజు అక్కడికి వెళ్ళాము, ఊటీకి వెళ్ళాము, కొడైకెనాల్కి వెళ్ళాము, మైసూర్ వెళ్ళాము, పూణే వెళ్ళాము, ముంబై వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళాము, అది చూసాం. ఇవన్నీ మనకి మెమరీస్ మిగిలిపోతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ పేరెంట్స్తో స్పెండ్ చేసే టైం, మీ పిల్లలతో స్పెండ్ చేసే టైం మళ్ళీ రాదు. మనకి మనుషులు దగ్గర లేకపోతే మనకు అనిపిస్తుంది ఆ పించ్, ఆ బాధ. మనుషులంత వరకు మనకు తెలియదు ఆ బాధ. సో అది దృష్టిలో పెట్టుకోండి. 2025లో మీ ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆలోచించుకోండి. మీరు టైం స్పెండ్ చేయడం ట్రై చేయండి మ్యాక్సిమం. మీరు దూరంగా ఉంటే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం, అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి పేరెంట్స్ ఉండటం కలిసి, అది చాలా ఇంపార్టెంట్. మనుషులు దూరం అయిపోయినాక ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ట్రావెల్ చేసి వెళ్ళి మీ పేరెంట్స్ మీట్ అయ్యి పడే కష్టం కంటే వాళ్ళు మిస్ అయిపోయినాక రేపు కలిగే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. అది గమనించండి, ఆలోచించండి, దీనికి ప్రాముఖ్యత ఇవ్వండి.
హెల్త్ అండ్ ఫిట్నెస్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్యామిలీ టైం అయిపోయింది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనం ఏమనుకుంటామంటే నేను ఎంతో కష్టపడ్డాను, నాకు కొంచెం రిలీఫ్ కావాలి. ఈ ఉద్దేశంతో మనం ఫోన్ చుట్టడం అలవాటు పడ్డాం. ఈ ఫోన్లో ఏంటి, ఇన్స్టా రీల్స్ తిప్పుతూనే ఉంటాయి ఇట్లా ఫటాఫట్, ఏది చూడడం, ఏది కూడా కంప్లీట్గా చూడడం, ఏది సాటిస్ఫై అవ్వం, ఫాస్ట్గా ఇట్లా తిప్పేస్తుంటాం. మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చూసుకుంటూ వెళ్తుంటే మీ లైఫ్ టైం అయిపోద్ది. అంత కంటెంట్ ఉంది యూట్యూబ్లో, ఇన్స్టాలో, అంత టైం మీరు వేస్ట్ చేసుకుంటారు. సో ఏది ఛానల్ మనకి ఇంపార్టెంట్, ఏ ఛానల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ ఛానల్ చూస్తే మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఏ ఛానల్ చూస్తే మన నాలెడ్జ్ గెయిన్ అవుతాము, అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకప్పుడు మొబైల్ అనేది కమ్యూనికేషన్ కోసం మనకు, అంటే నేను నీకు కాల్ చేయాలన్నా, నేను నీకు మెసేజ్ పంపించాలన్నా మొబైల్ని వాడేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఏమైందంటే ప్రపంచం మొత్తం మీ చేతిలోనే ఉందనేవాళ్ళు. 2012-13 అనుకుంటా, నాకు గుర్తుంది. ఏమనేవాళ్ళు, ముందు ప్రపంచం మీ చేతిలో, మీ గుప్పిట్లో అని. ఇదేంటి ప్రపంచం అంతా గుప్పిట్లో ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చేది. ఇప్పుడు తెలుస్తుంది అది. ప్రతి దాన్ని అన్ని మార్కెటింగ్ చేస్తున్నారు, మనల్ని ప్రొడక్ట్లా వాడుకుంటున్నారు. ఈ బిజినెస్ పీపుల్, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, దే ఆర్ యూజింగ్ హ్యూమన్స్ యాజ్ ఎ ప్రొడక్ట్స్, దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ హ్యూమన్స్. అది మీరు గమనించండి. ఊరికి ఎవరు యూట్యూబ్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు, అప్లోడ్ చేస్తారు కంటెంట్ అంటే, అంత మెమరీ ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది దానివల్ల, మీ వల్ల. అదొకటి ఆలోచించుకొని స్క్రీన్ టైం తగ్గించుకొని ట్రై చేయండి. నేను ఇన్ని ఛానల్స్ ఉన్నా, ఎడిటింగ్ చేస్తున్న వీడియోలు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కూడా నాది ఇప్పుడు 7 to 8 hours ఉంది. సో దీన్ని తగ్గించుకొని ట్రై చేస్తున్నాను ఈ ఇయర్లో. క్వాలిటీ కంటెంట్ ఇద్దాము, ఎక్కువ క్వాంటిటీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తక్కువ వీడియోస్, క్వాలిటీ మంచి ఇద్దాం. జనాలకి చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి దాని నుంచి, అది నా టార్గెట్. ఇవాళ రోజున చిన్న పిల్లలు కూడా మొబైల్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు తినరు, తాగరు, మొబైల్ ఇస్తేనే తింటారు, తాగుతారు. అంత ఘోరంగా అయిపోయిన పరిస్థితులు. ఆటిజం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఆటిజం అంటే ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదు, వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు, వాళ్ళ జనరేషన్ అంతా స్పాయిల్ అవుతుంది. అది తగ్గించడం ట్రై చేయండి. పిల్లలకి అలవాటు అయితే నెక్స్ట్ భావితరం అనేది ఉండదు, మనకి నెక్స్ట్ జనరేషన్ ఉండదు. అది చాలా లాస్ మనకి. పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం అలవాటు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ఇంకో విధంగా బయటికి తీసుకెళ్ళడం కానీ, వేరే అవిగేషన్ క్రియేట్ చేసి దీన్ని డైవర్ట్ చేయాలి. మొబైల్స్కి అలవాటు చేస్తే చాలా ఇబ్బంది పడతాం. తర్వాత స్టూడెంట్స్, చిల్డ్రన్ ఎంత టైం స్పెండ్ చేస్తుంది మీకు ఇన్స్టా రీల్స్లో. వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, మంచి ఉద్దేశంతో మనం మొబైల్ ఇస్తాము, కానీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం గమనించండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలా వాడుతున్నారు మొబైల్ని ట్రాక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మొబైల్ గేమ్స్ కూడా ఎడిట్ అవుతారు పిల్లలు. ఈ మొబైల్ గేమ్స్ ఎడిట్ అవడం వల్ల వాళ్ళు ఏది చేయరు, ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది, చదువు మీద దృష్టి పెట్టరు. సో మీరు బాధపడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గో ఫర్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టి, ఒక చిట్ ఫండ్లో పెట్టి, ఆ చిట్ ఫండ్స్ దివాలా తీసి ఎంతోమంది నష్టపడుతున్నారు. ఇది ఇంకా జరుగుతూనే ఉంది. సో వీళ్ళందరూ అధిక వడ్డీకి ఆశపడి అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళు ఓవర్ నైట్ జంప్ అయిపోతారు, లబోదివ్వమంటారు అందరూ అప్పుడు. సో ఇంకా మనం దీన్ని ఆపాలి, ఇలా మోసపోవటం అనేది ఆపాలి. సో తెలుసుకొని కొంచెం రీసెర్చ్ చేసి ఏది రిజిస్టర్డ్ కంపెనీ, ఏది నాట్ రిజిస్టర్డ్ ఆర్బీఐతో, వాటిలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి రిజిస్టర్డ్ కంపెనీస్తోనే. స్టాక్ మార్కెట్కి వస్తే స్టాక్ మార్కెట్ అనేది ఎంతోమంది నష్టపడుతున్నారు. 88% పీపుల్ లాస్ అవుతున్నారని రీసెంట్గా సెబీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. 88% పీపుల్ స్టాక్ మార్కెట్లో లూజ్ అవుతున్నారని చెప్పేసి. ఆ 12%లో కూడా బ్రోకరేజెస్ అన్ని పోయినాక, అంత ఖర్చులు పోయినాక 1-2% పీపులే ప్రాఫిట్లో ఉంటున్నారంట. సో అంత తక్కువ ఛాన్స్ ఉంది స్టాక్ మార్కెట్లో సంపాదించడం అనేది. నాలెడ్జ్ ఉంటేనే స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయండి, లేకపోతే చేయొద్దు. ఎందుకంటే చాలామంది రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు, వాళ్ళు ఎంతో టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి దాని డిగ్రీలా తీసుకుంటారు, ఎడ్యుకేషన్లా తీసుకుంటారు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అది వర్కౌట్ కాదు. సో ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని, ఈ క్రిప్టో కరెన్సీ అని, ఫారెక్స్ ట్రేడింగ్ చాలా వచ్చేసినాయి. సో టెంప్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకొని మన వల్ల ఇది అవుతుందా లేదా, మనం నష్టపోతుందా లేదా, మీరు ఎప్పుడు ఎండ్ చేయాలని చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇదేంట్లో ఇన్వాల్వ్ అయినా, పార్టిసిపేట్ చేసినా ఎలా బయటికి రావాలని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు బయటికి రాలిపోయారంటే చాలా డేంజర్ అవుతుంది. తర్వాత మీ వెల్త్ అంతా స్పాయిల్ కూడా అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ కనుక నాలెడ్జ్ ఉంటే క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి విధానంలో పెట్టండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో. ఎస్ఐపిలో పెట్టడం ద్వారా ఏంటంటే ఒకేసారి మీరు బల్క్ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయట్లేదు, గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా మీకు యూనిట్స్ అన్ని బై అవుతూ ఉంటాయి కాబట్టి అది యావరేజ్ అవుట్ అవుతుంది. ఇంకా మీకు 12% మినిమం రిటర్న్స్ వస్తాయని చెప్తారు. రీజన్ ఏంటంటే ఒకేసారి పెట్టడం కాబట్టి, మార్కెట్ ఎట్లా ఫ్లక్చుయేట్ అయినా కూడా మీకు యూనిట్స్ బై అవుతూ ఉంటాయి కాబట్టి సేఫర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో పెట్టండి, అది మంచి మీకు రిటర్న్స్ వస్తాయి. నేను రీసెర్చ్ అనలిస్ట్ కాదు, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పేది ఇది. మీరు రీసెర్చ్ చేసి ఏదైనా ఇన్వెస్ట్ చేయండి, ఒక మాటలేని ఇన్వెస్ట్ చేయదు. ఇప్పుడు గోల్డ్ చూసారు, గోల్డ్ 2004లో నాకు తెలిసిన ప్రకారం $700 గ్రాము, ఇవాళ రోజున ఆల్మోస్ట్ $7,500 గ్రాము. $700 ఎక్కడ, $700 ఎక్కడ, 10 times పెరిగిపోయింది ఆల్మోస్ట్. సో కొద్దిగా గోల్డ్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయండి వీలైతే. ఆల్స్ గోల్డ్ ETFs అంటారు, ఎక్స్చేంజ్ రేట్ ఫండ్స్, అదన్నా చేయొచ్చు మీరు. సో ఏదైనా సిస్టమాటిక్గా చేయండి, సిస్టమాటిక్ చేస్తే వర్కౌట్ అవుతుంది లాంగ్ రన్లో. నెక్స్ట్ వచ్చేసి స్కామ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఆన్లైన్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. స్కామ్స్టర్స్ ఎక్కడన్నా ఉన్నారు. జాబ్ స్కామ్స్ అనొచ్చు, లాటరీ స్కామ్స్ అంటారు, ఫిషింగ్ అంటారు, UPI ఫ్రాడ్. మీకు మెయిల్ పంపిస్తారు, మీరు రెస్పాండ్ అయితే ఆ ఈమెయిల్కి మిమ్మల్ని వాళ్ళు
మోసం చేస్తారు ఏదో రూపంలో. కొంతమంది ఏం చేస్తారంటే మీకు యూపీఐ స్కామ్ అంటే మీకు డబ్బులు పంపిస్తారు. డబ్బులు వచ్చి బై మిస్టేక్ పంపించామని చెప్పేసి మీతో చాట్ చేసి మీ దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ డేటా అంతా యూజ్ చేసుకొని లాగేసి మీరు లాస్ అయ్యేట్ చేస్తారు. సో దాని గురించి అవేర్నెస్ ఉండాలి మనకి. ఫేక్ చారిటీ అపీల్స్ ఎన్నో ఈమెయిల్స్ వస్తుంటాయి. సో నా ఆస్తి అంతా ఉంది, మీకు ఇచ్చేస్తాను తిరిగి, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు మమ్మల్ని? మన అంత లక్ ఎప్పుడు లైఫ్లో లేదు కదా, మనం ఎందుకు నమ్మాలి వాళ్ళని? సో జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. పార్సల్ స్కామ్స్ వస్తున్నాయి. మీరు పార్సల్ పంపించారు, దాంట్లో డ్రగ్స్ ఐడెంటిఫై చేసాము, మీ మీద ఈడీ రైడ్స్ చేస్తారు, మీ మీద ఏసీబీ రైడ్స్ చేస్తారు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా. సో వాటి గురించి వరి అవ్వద్దు. మీరు ఆ ట్రాన్సాక్షన్ చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య చూస్తున్నాను డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఆన్లైన్లో మీకు ఫోన్ చేసి మీరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ స్కామ్లో, హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు, మీ నెంబర్ దొరికింది, ఫోన్ నెంబర్స్ డ్రగ్స్ దొరికినాయి, సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, సో మిమ్మల్ని బయటపడేయాలంటే ఈ కేసు రిజిస్టర్ అవ్వకముందులే మీరు మాకు డబ్బులు ఇస్తే మిమ్మల్ని రిలీజ్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఏ పని చేయకుండా పక్కకి వెళ్ళిపోకుండా వాళ్ళ కళ్ళ ముందు కనిపించాలి. సో ఇలాంటి వాటికి వరి అవ్వద్దు. మీరు ఇన్వాల్వ్ కానప్పుడు ధైర్యంగా ఉండండి, లైట్ తీసుకోండి. అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ లిఫ్ట్ చేయొద్దు. ఫోన్ వచ్చినా కూడా అది స్పామ్ అని తెలిస్తే లిఫ్ట్ చేయొద్దు. ఇంటర్నేషనల్ నెంబర్స్ వస్తున్నాయి ఈ మధ్య, వాటిని అసలు 80% లిఫ్ట్ చేయొద్దు. +968 కాల్స్ ఎవ్రీడే వస్తుంది నా కాల్, +968తో స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ కాల్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని డెస్పరేట్ రీచ్ అవ్వాలనుకుంటే మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే మీకు SMS చేయొచ్చు. అది ఇంపార్టెంట్, అది తెలుసుకోండి. అప్పుడు రియాక్ట్ అవ్వండి. స్పామ్ కాల్స్ ఏది లిఫ్ట్ చేయొద్దు. ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకోండి. ట్రూ కాలర్ వల్ల మీకు తెలుస్తుంది ఏది స్పామ్ ఏది నాట్ స్పామ్ అని. దాన్ని బట్టి మీరు లిఫ్ట్ చేయొచ్చు. ప్రతి కాల్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైతే కాంటాక్ట్ బుక్లో ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయండి. వాట్సాప్లో ఎవరైనా పింగ్ చేస్తే హాయ్ అని, ఎవరో మీకు తెలియని వ్యక్తులు హాయ్ అని ఎందుకు పింగ్ చేస్తారు? మీకు తెలిసిన వాళ్ళైతే మీ పేరుతో పింగ్ చేస్తారు, హాయ్ అని పింగ్ చేయరు కదా. ఎప్పుడు ఎంటర్టైన్ అవ్వద్దు, దాంతో ట్రాప్లో పడద్దు. మీరు వాళ్ళు ట్రాప్ చేద్దాం చూస్తారు ఫస్ట్, కొన్ని మీకు టిప్ ఇచ్చి మేము ట్రాప్ చేద్దాం చూస్తారు. అది దయచేసి మీరు కేర్ఫుల్గా ఉండండి. దాంతో ఈ రోజుల్లో ఫేస్బుక్తో ఇన్స్టాగ్రామ్తో ఎన్నో వస్తున్నాయి వాట్సాప్ కాల్స్, ఫేక్ కాల్స్. ఎవరో తెలియని వ్యక్తులు ఏదైనా చెప్పినా కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించి ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళతో చాట్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు. మీరు మాట్లాడడానికి ట్రాప్ అయిపోతారు. అది గుర్తుపెట్టు. ట్రై టు అవాయిడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మన తర్వాత వాళ్ళు ఎంగేజ్ చేయొద్దు. ఫస్ట్ ఎంగేజ్ అయినాక మళ్ళీ నష్టపోయాం బాధపడకూడదు. ట్రై టు అవాయిడ్ దెమ్. లోన్స్ చాలా ఇంపార్టెంట్. లోన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. డు నాట్ గో ఫర్ ఎనీ లోన్స్. పర్సనల్ లోన్ అయినా, హౌసింగ్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, ఎటువంటి లోన్స్ అన్నా కూడా ఎవరు ఊరికే ఇవ్వరు. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది మనకి. మీకు తెలుసుంటే ఒక 12 నెలలకు ఒక లోన్ తీసుకుంటే మీరు ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టినప్పుడు 90% విల్ గో ఫర్ ఇంట్రెస్ట్, 10% ఓన్లీ విల్ గో ఫర్ ప్రిన్సిపల్. సెకండ్ మంత్ తీసుకుంటే 85% విల్ గో ఫర్ ఇంట్రెస్ట్, 15% గో ఫర్ ప్రిన్సిపల్. అలా చూసుకుంటే మీకు లాస్ట్కి వచ్చేసరికి 12th మంత్లో 90% యూఆర్ పేయింగ్ ఫర్ ప్రిన్సిపల్, 10% యూఆర్ పేయింగ్ ఫర్ ఇంట్రెస్ట్. అంటే ఏంటంటే ముందల 3, 4, 5 months, 6 monthsలో మొత్తం ఇంట్రెస్ట్ లాగేస్తారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ నామినల్ ఏం ఉండదు. మీరు 5 నెలల తర్వాత క్లియర్ చేయాలన్న లోను అవుట్స్టాండింగ్ అలానే ఉంటుంది. ఎవ్రీ లోన్ నేను చూశాను కదా, అన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఇదే ఫండ్. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు లోన్ ట్రాప్లో పడద్దు ఎట్టి పరిస్థితుల్లో, అన్లెస్ ఎమర్జెన్సీ క్రిటికల్ అంటే తప్పితే. హౌసింగ్ లోన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఈ రోజుల్లో కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోలేం. సో మీ దగ్గర 30 to 50% ఆఫ్ డౌన్ పేమెంట్ మనీ ఉంటేనే హౌసింగ్ లోన్ గురించి ఆలోచించండి. అది సేవ్ చేసుకున్నప్పుడు దాకా. అంతేగాని 80%, 90% వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి లోన్స్ తీసుకోవద్దు దయచేసి. ఇట్స్ ఎ ట్రాప్. మనం ఒక ఈఎంఐ కూడా ఎక్స్ట్రా పే చేయలేము ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో, ఇప్పుడుండే ఇన్ఫ్లేషన్లో, ఇప్పుడుండే ఎక్స్పెన్సెస్లో. అది గమనించి లోన్ తీసుకోండి. మీరు టైం ఫ్లై అయిపోతుంది. ఇట్లా 2024 ఎలా అయిపోయింది మనకు తెలియదు, మనం డిస్కస్ చేసిన దాకా. సో ప్లీజ్ ఎన్షూర్ యూ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం. మీ టైంని వేస్ట్ చేయొద్దు, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. రేపటి రోజున ఇన్ని ఇయర్స్ అయిపోయినాయి, వెనక్కి తిరిగి చూసుకుని నేను సాధించలేదే, ఎలా చేయాలి, మిస్ అయ్యి బాధపడద్దు. సో ప్రతి క్షణం ఇవాళ నుంచి ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా, సో ఇది నా ప్రొడక్టివ్ వర్కే, దీనివల్ల నేను నాలెడ్జ్ గెయిన్ అవుతున్నాను, దీనివల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ నా ఫ్యూచర్ బాగుంటుంది అన్నప్పుడే మీరు ఆ యాక్టివిటీ కోసం టైం స్పెండ్ చేయండి. ఆల్వేస్ హ్యావ్ ఏ బ్యాకప్ ప్లాన్. గో ఫర్ ఏ ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే ఈ రోజుల్లో ఒకప్పటిలాగా లేదు పరిస్థితిలో. ఇన్కమ్ ఎర్న్ చేయడానికి చాలా అవెన్యూస్ ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒకప్పటిలాగా ఒక షాప్ ఓపెన్ చేయాలి, బిజినెస్ పెట్టాలి, ఇట్లంతా లేదు. ఇదంతా డిజిటల్ ఏజ్ కదా, డిజిటల్ మార్కెటింగ్ అంత ఉంది. సో మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గర ఒక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్తో మీరు చిన్న ఐటమ్స్ తయారు చేసి అమ్మచ్చు, లేకపోతే మీరు వేరే వాళ్ళ దగ్గర ఐటమ్స్ తీసుకొని తక్కువ రేటుకి మార్జిన్ వేసుకొని మీరు అమ్మచ్చు. మీరు మీ టాలెంట్తో మీరు దాని గురించి ప్రొడక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డీటెయిల్గా కన్విన్స్ చేయొచ్చు. సో కన్విన్స్ చేసి ఆన్లైన్ అమ్మచ్చు. మీకు అంత ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు కూడా లేదు ఇప్పుడు ఇదోట్లాగా. అడ్వాన్స్ ఇవ్వక్కర్లేదు, షాప్ రెంట్ పే చేయక్కర్లేదు, లేబర్కి పే చేయక్కర్లేదు. సో అలాంటి వాటి గురించి ఆలోచించండి. చిన్న బిజినెస్లను స్టార్ట్ చేయొచ్చా ఆన్లైన్లో, లీగల్ బిజినెస్, ఓకే, అది ఆలోచించండి. అలా ఆలోచించి చేయండి. ఎందుకంటే ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ బ్యాకప్ ప్లాన్. ఏమంటారు జనరల్గా మీకు తెలుసు కదా, ఆల్వేస్ లవ్ యువర్ జాబ్ నాట్ యువర్ కంపెనీ. కంపెనీ అవసరం ఉన్నంత వరకు ఎంచుకుంటుంది. ఏనాడైతే కంపెనీకి నీ అవసరం లేదనిపిస్తుందో నేను బయటికి వెళ్ళిపోమంటుంది. సో అప్పుడు మీ రోడ్డు మీద పడకూడదు, మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడకూడదు. సో ఆల్వేస్ హ్యావ్ ఏ బ్యాకప్ ప్లాన్ ఇన్ మైండ్. ఇవాళ ఈ జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి, కెన్ ఐ మేనేజ్ మై బేసిక్ ఎక్స్పెన్సెస్, నేను అట్లీస్ట్ నా నెసెసిటీస్ మీట్ అవ్వగలుగుతాను లేదా, వేరే సోర్సెస్ ఉన్నాయా లేదా, అలాంటిది ఆలోచించండి. మీరు డే 1 జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మీ మైండ్లో ఇదే ఉండాలి. నేను ఎలా బ్యాకప్ ప్లాన్ క్రియేట్ చేసుకోగలుగుతాను, ఎలా ఆల్టర్నేట్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోగలుగుతాను, నా పరిస్థితి ఏంటి, రేపు నన్ను లే ఆఫ్ చేస్తే నా పరిస్థితి ఏంటి, అది ఆలోచించుకొని మీ లైఫ్ ప్లాన్ చేసుకోండి. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సేవింగ్స్ యాజ్ ఎ మంత్ర. మనకి జనరల్గా సేవింగ్స్ మెంటాలిటీ ఉండదు.
సో ఆల్వేస్ బెటర్ ఏంటంటే నేను ఎందుకు ఇందాక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపీలో అన్నానంటే 15,000 ఈఎంఐ మీరు 15,000 ఎస్ఐపీ కడతా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మీ శాలరీలో 15,000 వెళ్ళిపోయి చూసుకోండి. అది మీకు ఇండైరెక్ట్గా సేవింగ్స్ అన్నట్టే, సెపరేట్గా సేవింగ్స్ పెట్టుకోకర్లా. సో అది అడ్వాంటేజ్. ఫస్ట్ సేవ్ చేయండి, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే మీరు నెసెసిటీస్ ఖర్చు పెట్టి మీ వాంట్స్ ఖర్చు పెట్టి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీ దగ్గర ఏం మిగలదు. సో కమిట్ అయిపోండి దేనికన్నా. ఒక గోల్డ్ ఎగ్జామ్ ఈ గోల్డ్ ఈఎంఐ కడుతున్నారు, 20,000 కడుతున్నారు, 10,000 కడుతున్నారు, 5,000 కడుతున్నారు, 500 కడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. ఎంత అమౌంట్ ఎంతైనా కూడా మీరు దయచేసి ఫస్ట్ దాన్ని సేవ్ చేయండి. సేవ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, పెట్టుబడి పెట్టండి ఎక్కడైనా, తర్వాత మిగతా వాడుకోండి. సో అది లాక్ అయిపోయింది అక్కడ, మీరు వేస్ట్ చేసే అవకాశం లేదు. ఇంకా లైఫ్ ఈజ్ అన్సర్టన్, ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. మీ టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఎవరు తెలియదు. లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్ నవ్ డేస్. చాలా రిస్క్ ఉంది బయట, ఇదోట్లా లేదు పరిస్థితిలో. ఓకే, మనకి బయట సేఫ్టీ కూడా లేదు మన లైఫ్కి. సో మీరు టర్మ్ పాలసీ తీసుకోండి. మనకి ఏదైనా అయినా లైఫ్లో మన ఫ్యామిలీకి ఆ టర్మ్ పాలసీ వల్ల హెల్ప్ అవుతుంది. మీరు అయితే ఎప్పుడైతే ఎంగేజ్లో స్టార్ట్ చేస్తారో 25-30 ఇయర్స్ స్టార్ట్ చేస్తారో మీకు ఇయర్ కట్టే అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది. ఆల్వేస్ హ్యావ్ ఏ హెల్త్ పాలసీ. అంటే మీకు మీ కంపెనీ ఇచ్చే హెల్త్ పాలసీ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఓన్గా చూసుకోండి బయట. ఎందుకంటే కంపెనీ ఏ రోజన్నా కూడా వెళ్ళిపోమంటే ఏమైనా అయితే మన అన్సర్టనిటీ ఉంటుంది లైఫ్ అంతా కదా, ఈయన ప్రొఫెషనల్ లైఫ్లోనే పర్సనల్ లైఫ్లోనా. కంపెనీ వాళ్ళు మనం వెళ్ళిపోమన్నప్పుడు మనకి ఇది అప్లికబుల్ కాదు అప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్ వాళ్ళు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోవచ్చు. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉండొచ్చు. సో అందుకనే బయట కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి 2025లో. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ప్లస్ ఇప్పుడు ఖర్చులు కూడా చాలా పెరిగిపోయినాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ చూస్తే, హాస్పిటల్ బిల్స్ చూస్తే ఎఫోర్డ్ చేయలేము మనం. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫోర్డ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సో ఆల్వేస్ హ్యావ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆన్ యువర్ ఓన్. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎమర్జెన్సీ ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అట్లీస్ట్ మీ ఎగ్జాంపుల్ 50,000 బేసిక్స్కి ఖర్చు అవుతుందంటే 6 నెలలు మీరు బతికేట్టు చూసుకోవాలి. మీకు ఏమైనా అయినా కూడా, మీకు ఇన్కమ్ లేకపోయినా కూడా. అంటే 50,000 ఇవాళ మన ఎక్స్పెండిచర్ అవుతుంటే ఎవ్రీ మంత్ బేసిక్స్ కోసం 6 into 50,000 3 lakhs రూపీస్ మీ అమౌంట్ అనేది ఉండాలి ఎక్కడైనా. ఒక FD చేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, అకౌంట్లో పెట్టుకోండి, పర్లేదు. 3 lakhs అనేది ఎమర్జెన్సీ రూపంలో ఎప్పుడు ఉండాలి. ఇవన్నీ నేను చేస్తాను చెప్పట్లా, నేను కూడా చాలా వాటిలో ఫెయిల్ అయ్యాను. బట్ ఇవి చేస్తే మన లైఫ్ బాగుంటుంది. ఇవి చేయగలిగితే సూపర్గా ఉంటుంది. మన లైఫ్ సేఫ్టీ ఉంటుంది, మన ఫ్యామిలీ సేఫ్టీ ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటాం, ఎవరు ఇబ్బంది పడం. ఒకరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి తెచ్చుకోవద్దు లైఫ్లో, ఎప్పుడు తెచ్చుకొని బాధపడకూడదు. సో ఇవన్నీ మనం పాటించి మన అవేర్నెస్ ఉంటే, ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటే ఎవరు అడుక్కోగలరు. మన లైఫ్ చాలా హ్యాపీగా స్మూత్గా అయిపోతుంది. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మాల్స్కి, సూపర్ మార్కెట్స్కి వెళ్ళొద్దు. ఏమొద్దంటే మీరు వెళ్ళినప్పుడు మనకి 2,000 రూపీస్ సరుకులు కావాలంటే, గ్రోసరీస్ కావాలంటే ఇంట్లో మీకు తెలియకుండానే 5,000 to 6,000 మీరు ఖర్చు పెట్టేస్తారు. మాల్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా మోస్ట్లీ విల్ గెట్ టెంప్టెడ్ టు ఆల్ ద ప్రొడక్ట్స్. మనం చూసి టెంప్ట్ అయిపోయి ఇది పనికి వస్తుందేమో తీసుకుంటాం. అలా కాదు, మనకి ఏది అవసరమో అదే తీసుకుందాం. అందుకని మాల్స్కి, సూపర్ మార్కెట్స్కి అవాయిడ్ చేయడం ట్రై చేయండి. అన్ని ప్యాకేజ్ ఫుడ్డే. దాని బదులు గ్రోసరీ షాప్స్ ఉన్నాయి, స్మాల్ గ్రోసరీ షాప్స్, వాటికి వెళ్ళండి. వాటికి వెళ్ళి ఆ లోకల్ గ్రోసర్స్ని మీరు సపోర్ట్ చేయండి. మీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ బతుకుతారు, మీకు పర్సనల్ కాంటాక్ట్ ఉంటుంది, పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళతో. అది ఇంపార్టెంట్. ఈ ఛానల్లో మీరు ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషను, సేఫ్టీ ఇన్ఫర్మేషను, మనకి అవేర్నెస్ ఎలా రావాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, చాలా విషయాల పట్ల బయట జరిగే వాటిలో ఎక్కువ వీటి గురించి డిస్కస్ చేద్దాము. మనం అందరం కలిసి గ్రో అవుదాం, కలిసి సేఫ్టీగా ఉందాం, మనందరం కలిసి మూవ్ అవుదాం. We all will lead a safe and quality life. That's the objective. Thank you for watching my channel. Bye bye.